తెలుగులో. అఘోరి అండ్ శ్రీవర్షినికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు విన్నాము. అండ్ మొత్తానికి పోలీసులు శ్రీవర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు పంపించేశారు, ప్రస్తుతం వెళ్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య బాండ్ కి సంబంధించి అండ్ మధ్యలో విష్ణు అనే వ్యక్తి వచ్చారు. అండ్ ఈయనకు సంబంధించి కూడా చాలా ఆ లైక్ అంచనాలు అనేవి ఉన్నాయి అండ్ డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అసలు? ఎందుకంటే ఆ అమ్మాయి ఆయన మాత్రమే కావాలి, అఘోరి అమ్మ మాత్రమే కావాలి, నాకు నా తల్లిదండ్రులు వద్దంటుంది. అండ్ ఈ విషయంపై స్పందించడానికి ప్రస్తుతం నాతో పాటుగా కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారు. నమస్కారం గురుజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వరు కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఈ గురుజీ. 24 గంటలు ఈ అఘోరి తప్పితే రెండో టాపిక్కే లేదా? ఉమ్, ఉమ్, మరి ఆ విధంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆ అమ్మాయి విషయానికి వస్తే నాకు అసలు అఘోరినే కావాలి, ఇంకా నాకు నా తల్లిదండ్రులు కూడా వద్దు అని చెప్తోంది. అది ఆ విషయం కాస్త పక్కన పెడితే ఉమ్, ఫస్ట్ వాడిని అఘోరి అంటాం మానేయండి. ఉమ్, శ్రీనివాస్ వాడి పేరు, వాడిని అలాగే ఉండనివ్వండి. ఓకే. అనవసరంగా మీడియాలో వాడిని హైప్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ కొన్ని మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నేను వాళ్ళతో కొంతమందితో మాట్లాడా వీడి గురించే. అంతగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు. మాకెందుకులేండి అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి వాడిని? వీళ్ళు వెళ్ళి పోలీసుల సహాయంతో ఆ వర్షిణి అనేటువంటి పాపని తెచ్చుకున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళు. దాన్ని మీడియాలోకి అసలు ఎందుకు వదిలారు? ఎవరు వదిలారు? వదిలితే శ్రీనివాసే వదలాలి. ముందు ఆయనే చెప్పాడు అవతల ఇలా. నుంచి ఆ ముందు ఆ శ్రీనివాస్ అని ఆయనే చెప్పాడు, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇలా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అమ్మాయిని తీసుకెళ్తున్నారు అని. ఆ వది శ్రీనివాసే వదిలాడు. ఉమ్, వాడు ఎందుకు వదిలాడు అసలు? పాపులారిటీ. అంటే 24 గంటలు మీడియా మొత్తం వాడి చుట్టూనే తిరగాల. అసలు వాడు ఏం చేశాడు? కాస్త వర్షిణి గారి గురించి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మాట్లాడతాను. అసలు వాడు ఏం చేశాడు? దేనికి వచ్చాడు? మాట్లాడితే సనాతన ధర్మం అన్నాడు. ఏం చేశాడు అసలు? గో సంరక్షణ అన్నాడు. ఏం చేశాడు? మసీదులు కూల్చేస్తా అన్నాడు. ఏం చేశాడు? ఈ వెధవ మాటలన్నీ ఇటు సైడు నార్త్ వైపు వచ్చి మాట్లాడమనండి, చెప్పిడిచి కొడతారు వాడిని. మన వైపు రాష్ట్రాల వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు సనాతన ధర్మం అంటే ఏంటో వాడికి తెలుసా? ఈ సనాతన ధర్మం గురించి కూడా అక్కర్లా, గో సంరక్షణ గురించి కూడా అక్కర్లా. మంత్రము అంటే అర్థం ఏంటో చెప్పమనండి వాడిని. ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మంత్రము అంటే అర్థం ఏమిటి? అసలు వీడు చేసే సాధన ఏంటి? వీడి గురువు విశ్వనాథ శాస్త్రి అని చెప్పాడు. నేను అందరికన్నా ముందర మన ఛానల్లోనే చెప్పా, విశ్వనాథ శాస్త్రి అనేటువంటి ఆయన అఘోరాలలో గురువు లేడు అని. నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కనుక్కున్నాను సార్. ఆ ఇంకొక విషయం ఏంటంటే, ఆ వాడు రిలీజ్ చేసిన వీడియోలోనే పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నారు, నాకు ఆ అమ్మాయికి సంబంధం లేదు అన్నాడు. ఏమన్నా జరిగితే సంబంధం లేదు అన్నాడు. ఎందుకున్నది సంబంధం? తీసుకెళ్లి 20 రోజులు నువ్వేం చేశావు ఆ పాపని? అసలు ఎందుకు తీసుకెళ్ళావు? సరే, పాప వల్ల పాప వచ్చిందా? తల్లిదండ్రుల తప్పు ఉందా? తప్పు లేదా? జన్మకర్మ జన్మకర్మ అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నారా అనేటువంటిది పక్కన పెడితే, తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు అసలు ఎలా తీసుకెళ్తావు? ఒకటి. రెండు, నీకంటూ ఒక స్థావరం లేనప్పుడు ఆ అమ్మాయిని ఆ పాపని ఎక్కడ పెడతావు? నువ్వు రోడ్లెమ్మడి పడి తిరుగుతూ ఉంటావు బికారోడికి, మళ్ళీ నీతో పాటు ఆ అమ్మాయిని తిప్పుతూ ఉంటావు. ఆడపిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయి? ఒక బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ, స్నానం చేయటానికి కానీ, పడుకోవటానికి కానీ,
ప్రైవసీ అనేటువంటిది ఉండాలి కదా. ఏమీ లేకుండా అలా ఎత్తుకెందుకు వచ్చేసావు? అసలు నువ్వు ఇచ్చే దీక్ష ఏంటి? 12 రకాల దీక్షలు అని చెప్పాడు. నాకు తెలిసి అన్ని రకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా గురువులు ఎప్పుడు అన్ని దీక్షలు ఎప్పుడు ఉన్నాయని చెప్పలా. ఆ 12 రకాల దీక్షల్లో ఒక దీక్ష ఏంటో చెప్పమనండి. గురువుల 12 చెప్పమ్మా. అలాంటివేవి చెప్పకూడదు, గురువులను మేము కించపరిచినట్టుగా ఉంటుందని చెప్తాను. అసలు దీక్షలు ఉన్నాయి లేవు అని చెప్పడానికి గురువులు ఎందుకు కించపరిచినట్టు అవుతుంది? వీడి 12 రకాల దీక్షలు ఏంటో తెలుసా? ఆత్మార్పణ చేసుకోవడం ఒక దీక్ష, భక్తుల్ని త్రిశూలాలతో పొడవడం రెండో దీక్ష, ఏ సనాతన ధర్మం అని మాట్లాడటం తప్పితే చేతగాని పనులు చేసేవాడికి ఓన్లీ మాటలు చెప్పడం తప్పితే అది ఇంకేమి చేత కాదు, అది మూడో దీక్ష. అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళటం నాలుగో దీక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మందు తాగటం ఒక దీక్ష, సిగరెట్లు తాగటం ఒక దీక్ష. వీడంతటి వీడే చెప్పుకున్నాడు, మేము స్వీట్లు తప్పితే ఏమీ తినము, అది కూడా కపాలంలోనే తింటాము అని చెప్పాడు. అలాంటప్పుడు చికెన్లు ఎందుకు వీడికి? మటన్లు ఎందుకు? పిజ్జాలు బర్గర్లు ఎందుకు? ఇలా ఇంకొకటి, అన్ని కపాల దీక్షలు చెయ్యటం కూడా చాలా కఠినమైనటువంటిది. అటువంటి కపాల దీక్షను చేసేవాళ్ళు ఎవరు కపాలాన్ని నెత్తినెట్టుకొని తిరగరు. ఈవెందో కుంభమేళాలో కూడా వచ్చిన అఘోరాలు కానీ నాగసాధువులు కానీ వీళ్ళందరూ కపాలాలు ఉన్నా కూడా ఎవరు ప్రదర్శించలా. అన్ని కపాలాలు కారులో పెట్టుకు తిరుగుతున్నాడు కదా, ఆ కపాలాలే వీడిని మింగేస్తాయి త్వరలో. ఏమీ తెలియని ఒక మూర్ఖుడిని తీసుకొచ్చి వాడికి ఎన్ని తెలుసు అని చెప్పి బిల్డప్ క్రియేట్ చేసి పెంట పెంట చేసింది ఈ సోషల్ మీడియా. ఇంకా వేరే పని పాట ఏమీ లేదు, వేరే వేరే న్యూస్లు అంటూ ఏమీ ఉండవు. 24 గంటలు పనికి మాలిన పేరు శ్రీనివాసు 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 జపం చేస్తున్నారు. శ్రీనివాస నామాన్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? వీడికి ఏమీ రాదు అని మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను. ఇంకో విషయం ఆలోచిస్తే చెప్పాలి తప్పదు, వీడికి ఐడెంటిటీ కార్డు ఇచ్చిన అఖాడా నిజమైందా, అఖాడా అనే డూప్లికేటా, వీడే ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇంకొకటి, అఖాడాలలో కూడా ఈ మధ్య కాస్త కరెక్ట్ గా జరగట్లేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఏది ఏమైనప్పటికీ వీడు ఎవడు అసలు ఆ పాపని తీసుకొని రావటానికి తీసుకొచ్చాడు? పాపం వాళ్ళు ఏదో కష్టపడ్డారు, మళ్ళీ ఆ పాపను తీసుకెళ్లారు. పాపకు మందు పెట్టాడా, మాయ చేశాడా, ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, హిప్నటైజ్ చేశాడా, ఇవన్నీ పక్కన పెడితే నిన్న పాప మీడియాలో మాట్లాడింది, ఆ మాటలు విన్నా నేను. తను ఏం మాట్లాడుతోందో కూడా తెలియని స్థితిలో మాట్లాడుతోంది ఆ పాప. ఇప్పుడు చదువుకునే పిల్ల బీటెక్ చదువుతోంది, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని అందరం అనుకుంటాం. అలా కాకుండా వీడి వెనకాల పడి వీడితో తిరుగుతోంది అని అంటే ఖచ్చితంగా వీడు పసరమందైనా పెట్టుండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసైనా ఉండుండాలి, హిప్నటైజ్ చేసైనా ఉండుండాలి. ఇలాంటి వాణ్ణి మనం 24 గంటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. వీడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పెళ్లి చేసుకున్నాడా, పెళ్లి చేసుకోలేదా, వీడికి అసలు పెళ్లి చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే, అది తర్వాత విషయం. పిల్ల భవిష్యత్తు పాడవుతోంది అక్కడ, పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అక్కడ. ఏ మాత్రము ధర్మం అంటే ఏంటో అంటే, సనాతన ధర్మం అంటే పిల్లల్ని ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చేయటమా? సనాతన ధర్మము అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమా? అంటే ఏంటి అసలు సనాతన ధర్మం అంటే? వీడికి ఏం తెలుసు?
మంత్రము అనే పదానికి అర్థం చెప్పమనండి చాలు. వాడికి ఏమీ రాదు, ఏమీ తెలియదు. వాడికి తెలిసిందల్లా నాకు తెలిసినంత వరకు ఈ పసర మందులు పెట్టడం ఏదో చేసి ఉంటాడు. నా ఉద్దేశం అసలు వాడు ఆ పాపని క్షుణ్ణంగా పాపం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాపని హింసించకుండా, మాటలతో మాట్లాడకుండా ప్రశాంతంగా ఒక 4 రోజుల పాటు వదిలేసి తరువాత ఒక మంచి సైక్రియాటిస్ట్కో ఒక డాక్టర్కో చూపించి, ఈ రెండు కుదరలేదు, వాళ్ళేదో వాళ్ళ అమ్మగారు ఏదో అన్నారు, కేరళ దీని దగ్గరికి తీసుకెళ్తాము, పసరు అప్పటికే కక్కిస్తాము అని. ఉమ్, అంతకుముందే ఇప్పుడు చెప్పమ్మా. ట్రీట్మెంట్ తీసుకుంటుందంట గురూజీ. అమ్మాయి కొంచెం మెంటల్ గా కూడా సరిగా లేదు అని చెప్పారు వాళ్ళ తల్లి. సరే, అది పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు. వీడి తరఫున వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. ఉమ్, వీడి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ఆ పాపని ఇలా పసరు కక్కించడం ఏదో ఒకటి చేసే బదులు ఆ సన్నాసి వధవనే తీసుకొచ్చి పిచ్చి కొట్టుడు కొట్టి, నువ్వు ఏం పెట్టావో కక్కించరా పాప చేత అని చేయించాలి అసలు నిజం చెప్పాలంటే. ఉమ్, వీడి వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలు తమ జీవితాల్ని కోల్పోతున్నారు అనేటువంటిది కూడా ఒక క్వశ్చనే వస్తుంది. ఉమ్, ఎందుకంటే వీడికే ఒక అతి లేదు, గతి లేదు. ఉమ్, 24 గంటలు దేశ దిమ్మరల్లే తిరుగుతూ ఉంటాడు. ఉమ్, అసలు వీడికి అంత తిరగటానికి పెట్రోల్ ఎవరు ఇస్తున్నారు? వీటి దగ్గర టోల్ గేట్లకు కూడా డబ్బులు కట్టట్లా. ఈసారి టోల్ గేట్ల వాళ్ళు కూడా తన్ని టోల్ గేట్ డబ్బులు కట్టించుకోండి వీడి చేత. ఉమ్, ఎందుకు వదిలేస్తున్నారు వీడిని? దున్నపోత మీద వాన కూసినట్టు వదిలేస్తున్నారు వీడిని. ఎందుకు వదిలేస్తున్నారు? ఇలాంటి విధవల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పిల్లలు భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు రకరకాల కలలు కడుతూ ఉంటారు. ఒక వయసు రాగానే ఎవరినో ప్రేమించేశాం, వాడే ఎక్కువ అని చెప్పి తల్లిదండ్రులను వదిలేసి వెళ్తూ ఉంటారు. అంటే ముందొచ్చిన కొమ్ములు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టం ఎవరికి? ఒక పక్క తల్లిదండ్రులు బాధపడతారు, కొద్ది కాలం వ్యామోహంలో వాళ్ళిద్దరూ బాగుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గొడవలకు పడి విడాకుల దాకా వెళ్తారు. ఇలా ఎన్ని ఎన్ని చూడలేదు మనం. ఉదాహరణ చెప్పాలంటే ఒక అమృత కేసు. తల్లిదండ్రుల క్షోభ ఎంత అయి ఉంటుంది వాళ్ళది. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు ప్రజలు? ఇప్పటికైనా సరే ఈ శ్రీనివాస్ లాంటి వెధవని దయచేసి ప్రోత్సహించొద్దు. వీడి వల్ల దేశానికి కాదు కదా, వాడిని కన్న తల్లిదండ్రులకు కూడా ఉపయోగం లేదు. అలాంటి చెత్త వెధవ వాడు. నేను నిన్న మీ ఛానల్లోనే చెప్పా, వాడు ఒక చెడ పురుగు అని. అవును. అదే రిపీట్ అవుతూ ఉంటుంది వాడికి. సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ఆ అమ్మాయి వచ్చేసింది, తీసుకెళ్ళిపోయాను. నువ్వెవడివిరా తీసుకెళ్ళటానికి? తల్లిదండ్రుల అనుమతి లేనిదే ఏ గురువు కూడా దేనికి విద్యనివ్వటానికి అర్హుడు కాదు. ఆ మన పురాణాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఆలోచించవు? త్రికాలాలని శాసించేటువంటిది మన శివుడైతే రేపేం జరుగుతుందో చెప్పగలిగేటువంటి గొప్ప జ్ఞాని ఆయన. ఆయనంతట ఆయనకే మనం పూజలు ముందర చెయ్యం. ఎవరికి చేస్తాం? గణపతికి చేస్తాం. ఎందుకు చేస్తాం? అతనిలో ఉన్నటువంటి జ్ఞానానికి, తెలివికి. ముల్లోకాల్లో సరస్సులు నీళ్లలో స్నానం చేసిరేంటిరా అంటే, ఈయన ఎలక వాహనం ఎక్కలేక ఆ కుమారస్వామి ఏమో నెమలి మీద ఎక్కి ఊరంతా తిరిగేశాడు. ఏం చెయ్యాలో తోచక తన బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. అవును. అంతటి స్థానాన్ని కేటాయించినటువంటి భగవంతుడు ఎవరు ముఖ్యము అంటే ఏం చెప్తాం? తల్లి, తండ్రి. ఆ తర్వాత వచ్చాడు గురువు.
ఎప్పుడో వచ్చాడు చివరికి దేవుడు. వీటి గురించి కూడా తెలియని అంట్ల వెధవ శ్రీనివాసు అమ్మాయిని తీసుకొచ్చేసి ఊరంతా తిప్పి 12 జ్యోతిర్లింగాలు చూపిస్తాను, ఎవడికి కావాలి? డబ్బుంటే ఏదైనా చేయొచ్చా? అంటే ఎక్కడి నుంచి ఏ వస్తుంది? అమ్మాయిని లొంగ తీసుకోవచ్చా? వీడు చేస్తుంది అదే కదా. వీడు ఇచ్చే దీక్ష ఏంటో ఒక్కటి చెప్పమనండి నాకు. ఉమ్. ఒక్కటి. అంటే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు గురించి? ఆ అమ్మాయికి గోల్డ్ చైన్ కొనిచ్చారంట, కాలేజ్ ఫీజు కట్టాడు, ఇప్పుడు ఈ పెట్రోల్ కావచ్చు, ఆ ట్రావెలింగ్ కి ఆ కావచ్చు. ఆ పాపకి గోల్డ్ చైన్ కొనిచ్చాడు అని ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి అంటుంది నా గోల్డ్ చైన్ కొనిచ్చాడు, వీళ్ళు ఆ అమ్ముకుంటారు. అమ్మాయి ఆ అమ్మాయి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఉమ్, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోంది, ఉమ్, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో, పరిస్థితిలో ఉంది పాపం ఆ పిల్ల. ఉమ్, ఆ పిల్లకి ఇప్పుడు కావాల్సింది ఏంటయ్యా అంటే మంచి ఆదరణ, మంచి ట్రీట్మెంట్ కావాలి. తన కాళ్ళ మీద తను నిలబడి తన విద్యని తను కంప్లీట్ చేసి ఒక ఉన్నత స్థితికి చేరుకుంటే ఎంతో ఆనందపడేది వాళ్ళ తల్లిదండ్రులు. దీక్షలు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటానికి దాన్ని దీక్ష అనరమ్మ. ఉమ్. అఘోరాకి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా వీడికి లేదు. వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం ఏం నిధులు తవ్వుతామని చెప్తున్నాడు, ఏం పూజలు చేస్తామని చెప్తున్నాడు. వీడిని నమ్మి గొర్రెల్లాగా తల ఊపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాయలో, వీడి మాయలో పడ్డారేమో, వాళ్ళే డబ్బులు పంపిస్తున్నారేమో, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడేమో, లేదా యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయంతో ఎంజాయ్ చేస్తున్నాడేమో. ఉమ్. వాడు ఎలా ఎంజాయ్ చేసినా వాడి చావు వాడి చావుని. ఊళ్ళో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? అంతే కదా. ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకెళ్ళాడు చెప్పమ్మా. అలాగే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి ఆయన రోజు ఏ విధంగా ఉంటాడు ఏంటి అని అంటే, పూజలు చేసేవాడు, నేను అంతకుముందు చూశాను, శవం తిన్నాడు. ఆ అమ్మవారికి రోజు ఆయన చెయ్యి కోసుకొని మరి 3 చుక్కలు అభిషేకం చేస్తాడు అని చెప్తుంది. ఆ ఇప్పుడు ఇన్ని రోజులు వెళ్ళి ఏం చేసావు ఇన్ని రోజులు అని అంటే, ఏం చేయలేదు, జస్ట్ జ్యోతిర్లింగాల ముందు దర్శనం చేసుకోమని చెప్పాడు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ ఏమన్నా అయినా లేదా ఆ కానీ అమ్మాయి. ఒక్కటి ఉమ్, ఒక్కటి మాత్రం నిజం, ఆ అమ్మాయికి ఏది జరిగినా ఉమ్, 100% బాధ్యుడు శ్రీనివాస్. ఉమ్, ఇంకా ఆ అమ్మాయికి ఏమీ జరగకపోవటానికి, ఇప్పటిదాకా సేఫ్ గా ఉండటానికి కారణం ఏంటంటే కొంతవరకు మీడియా. ఉమ్. ఆ మీడియాలో ఆ అమ్మాయి గురించి చెప్పకుండా ఉండి ఉంటే ఆ అమ్మాయి ఏమయ్యేదో తెలియదు, అవును. ప్రాణం ఏమయ్యేదో తెలియదు, ఏం చేసేవాడో తెలియదు. కానీ ఉమ్, ఈ రోజున సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా చేరింది. సరే, వీడు రక్తాన్ని అభిషేకిస్తాడా? ఆ రక్తాన్ని ఎందుకు అభిషేకం ఇవ్వటం? ఉమ్, అదేదో శివుడికి ఏదో అర్పించేశాడు కదా. ఉమ్. వాడి తలకాయ అర్పించేస్తే పోతుంది, ఆ అమ్మవారికి దరిద్రం వదిలిపోతుంది, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. వీణ్ణి ఎవరో ఏదో బ్రహ్మాండంగా చూస్తారని మీరంతా అనుకుంటున్నారు. ఒక్క 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్పితే ఇటువైపు వచ్చి ఆ వేషాలన్నీ ఇక్కడ వేయమనండి, వాడిని చంపి గంగలో వేస్తారు. ఇలాంటి చెత్త చెత్త వాళ్ళని నమ్మరు ఎవరు ఇక్కడ. అటుపక్క ఈ నాటకాలన్నీ, వాడి నాటకాలన్నీ అటువైపు తప్పితే ఈ నార్త్ వైపు ఉండవు. అంత ధైర్యము లేదు, అంత దమ్ము లేదు. ఈవెన్ ఎంత పబ్లిసిటీ కూడా ఉండదు. అసలు పబ్లిసిటీ ఏమీ ఉండదు. అది మీకు అర్థం కాని పాయింట్, అర్థం కావట్లేదు మీకు. పబ్లిసిటీ అనేది వాడికి వాడే ఇచ్చుకుంటున్నాడు. ఉమ్, వాడికి వాడే వీడియోలు తీసి పెడుతున్నాడు, ఆ వీడియోల్ని మీరు టెలికాస్ట్ చేస్తున్నారు. వాడు ఎక్కడికి వెళ్ళినా ముందర మీడియా నా చుట్టూ ఉండాలి, మీడియాలో నేను ఫోకస్ అవ్వాలి. ఎన్ని రోజులు అవుతావు? ఎంతో మంది అయ్యారు ఫోకస్, చివరికి డామ్ అని పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. వీడు అంతే చివరికి. వీడికి అర్థం కాని పాయింట్ ఏంటంటే అన్ని కపాలాలు క్యారీ చేస్తున్నాడు కదా, తర్వాత వాడి బతుకేమవుతుందో చూడండి. నేను అంతకు ముందు కూడా చెప్పా, అంత సామాన్యం కాదు కపాలాలని భరాయించటం.
అన్ని అబద్ధాలే చెప్పాడు వాడు. వాడు చెప్పింది ఒకటి నిజం అని మీరు గుండె మీద చేసుకుని ఏదన్నా ఒక మాట చెప్పగలరా? చెప్పలేరు. వాడికి మీడియా పిచ్చి ఉంది కాబట్టి వాడు చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాడంతటా వాడే ఫోకస్ అవుతూ నేను ఫలానా చోట ఉన్నాను, నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అవును. ఇవి ఏదైనా ఆ పాప జీవితం ఇప్పటికైనా సరే ఆ వర్షినికి ఆ చిన్నపిల్లకి చెప్తోంది ఏంటంటే నేను అమ్మ ఇలాంటివి అసలు నమ్మద్దు. మీకు అంత నమ్మకం ఉంటే భగవంతుడిని ప్రార్థించండి. అసలు నిజమైన అఘోర కనపడితే చూసే ధైర్యము దమ్ము మనకు ఉండాలి ముందర. అంత తేజస్సుతో ఉంటారు, అంత గంభీరంగా ఉంటారు, అవును. అంత సాధన చేసినటువంటి శక్తి వాళ్ళల్లో ఉంటుంది. వీడికి మళ్ళీ పిచ్చాలు, బర్గర్లు, చికెన్లు, మటన్లు వాళ్ళేం తినరు. ఉమ్. ఏది దొరికితే అది తింటారు. చాలా సార్లు చెప్పాను అఘోరాల గురించి. ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితం అఘోరాల గురించి తెలియనిది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నేను. ఉమ్. అఘోర అంటే ఇలా ఉంటాడు, ఉమ్. అఘోర అంటే శివస్వరూపము చెప్పి 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 ఉన్నది కూడా పోతూ ఊడిపోయి, అయినా ఎవ్వరు వినరు. ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందని వీడినే నమ్ముతారు. ఇప్పటికైనా ఆ పాప కాస్త తెలివి తెచ్చుకొని పద్ధతిగా తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసి తల్లిదండ్రుల చెంత ఉంటూ వాళ్ళు చెప్పింది వింటూ ఒక ఉన్నత స్థితికి వెళ్తే మొట్టమొదట ఆనందపడేది ఆ తల్లిదండ్రులే. మనం ఆనందపడ్డామా బాధపడ్డామా అనేది పక్కన పెట్టేయండి. మనం ఏం మాట్లాడాం ఏం మాట్లాడలేదు అవన్నీ పట్టించుకోరు. వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎప్పుడైతే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మనం చూస్తామో, ఎవరైనా సరే, ఎవరి తల్లిదండ్రులైనా సరే, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామో భగవంతుడు సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని అందజేస్తాడు. వాళ్ళ కళ్ళలో ఒక చుక్క నీరు కనపడ్డా భగవంతుడు ఆశీర్వదించడు. నువ్వు వెంకటేశ్వర స్వామిని 100 సార్లు దర్శనం చేసుకున్నా ఆశీర్వదించడు, శివుడికి 1000 సార్లు అభిషేకం చేసినా ఆశీర్వదించడు. అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ముందర వాళ్ళిద్దరినీ గౌరవించండి. పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఇలాంటి వాళ్ళ మాయలో పడిపోయి జీవితాల్ని పాడు చేసుకోవద్దు. 1కి 10 సార్లు చెప్తున్నా, వీడికి ఏమీ రాదు. మహా ఏదన్నా తెలిస్తే ఆ పసర మందులు వీటి గురించి ఏమన్నా తెలిసి ఉండొచ్చేమో కానీ వీడికి ఏమీ రాదు. అసలు పంచభూతాలు ఏంటో చెప్పమానండి వాడిని. మంత్రము అంటే ఏంటో చెప్పమానండి వాడిని. ఈ సనాతన ధర్మము, ఆ ధర్మము, ఈ ధర్మం ఇవన్నీ అక్కర్లేదు వాడికి. మంత్రము అంటే ఏంటి ఒకటే క్వశ్చన్, ఎక్కువ అక్కర్లేదు నాకు. వాడికి ఏమీ రాదు అని పదే 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 100 సార్లు చెప్పినా ఒక్కళ్ళు వింటల్లా. ఇప్పటికైనా ఈ వెధవ ఎక్కడ కనబడితే అక్కడ తన్ని పోలీసులకు అప్పగించండి. కానీ తన్నడానికి కూడా ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే వాడి మెడలో ఉన్నటువంటి రుద్రాక్షని చూసి. అది తీసి వాడు బయటకు వస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు వాడిని. భగవత్ స్వరూపమైనటువంటి రుద్రాక్షలు మెడలో ఉన్నాయి కాబట్టి వాడికి ఈ మాత్రం విలువ ఉంది. అది తీసి రమ్మనండి వాడిని. విశ్వనాథ శాస్త్రి ఆయన ఎవరినో రమ్మనండి అసలు లైన్లోకి. ఇలాగే నేర్పాడా వాడి గురువు? నిజంగా విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారనే అనుకుందాం. వాళ్ళ గురువు ఇలాగే నేర్పాడా? పోలీసుల్ని కొట్టమని, భక్తుల్ని పొడి చేయమని, అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళమని. అసలు అఘోర ఎవరింటికైనా వెళ్ళి ఇన్ని రోజులు ఉంటాడా? ధర్మం తెలుసా వీడికి? అఘోరాల ధర్మం వాడికి వాడే చెప్పాడు కదా, నాకు నేను పిండం పెట్టుకున్నా అని. ఒరే, పిండం పెట్టుకోవటం అంటే నువ్వు చచ్చావని అర్థం. నువ్వు ఇంకోటి ఇంటికంటే వెళ్తావురా దరిద్రుడా. ఏం తమాషాలు ఆడుతున్నారా? వీళ్ళు ధర్మాలని కాపాడతారా? ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తారు వీళ్ళంతా.
అఘోరాలు ఎప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి 10 రోజులు 5 రోజులు 3 రోజులు ఉండరు. వేరే వాళ్ళ ఇళ్లలో పడి బీర్లు మాంసాలు తింటరు. వీడికి ఏ ధర్మం అని తెలుసు? వాళ్ళ గురువు ఇదేనా నేర్పాడు? అసలు నిజంగా వాడి గురువు ఉంటే, వాడి గురువు ఇలాగే నేర్పితే వాడు అసలు గురువేనా? రకరకాలు వీడి మూలకంగా అటు గురువులు బాధపడతారు, ఇటు ఆడపిల్లలు బాధపడుతున్నారు, ట్రాన్స్జెండర్లు బాధపడుతున్నారు, చివరికి మగాళ్ళు కూడా బాధపడుతున్నారు. వీడు మగాడ ఆడ తేడాన ఈ మూడు కాదు, రాక్షస జాతికి చెందినవాడు వాడు. మనం వాడిని గౌరవిస్తున్నాం, మనం వాడికి పూజలు చేస్తున్నాం, పైగా వాడిని ప్రారంభోత్సవాలకి పిలుస్తున్నాం మనం. వీడికి ఏ అధికారం ఉండదమ్మా ఒక అఘోరాగా మారిపోయిన తర్వాత. ఏదో మంత్రాన్ని మనకి గురువు గారు ఇచ్చిన తర్వాత దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ పోవడం తప్పితే అప్పుడే అఘోర అనరవాణ్ణి. చాలా ఉంటాయి వాటికి. అఘోర అవడానికి ఎన్నో అఖాడాలు ఉన్నాయి. అఖాడాల పేర్లు ఒక 5 పేర్లు చెప్పమానండి, 10 పేర్లు చెప్పమానండి. అఖాడ నేను మీ దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూలో వేసిన క్వశ్చన్ వాడిని. అఖాడాలు ఎన్ని ఉన్నాయో వాడికి తెలియదు, వీడు అఖాడాల గురించి మాట్లాడతాడు. గురువు 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 అని గురువుని కూడా నాశనం చేస్తున్నాడు వాడు. గురువుల పరువులు కూడా తీస్తున్నాడు వాడు. ఏ గురువు నేర్పడమ్మా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం రోజులు ఉండు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్లు మటన్లు తిను, వాళ్ళ ఇంటి అమ్మాయిని లేపుకొచ్చాయి, ఆవిడంతటా ఆవిడ వచ్చినా కానీ నీ సిగ్గేమైంది? అమ్మాయిలా రాకూడదు, నీకేదన్నా కావాలంటే మంత్రాన్ని ఇస్తాను, నువ్వు ఇంట్లో కూర్చొని అనుష్ఠానం చేసుకో అని చెప్పి తిప్పి పంపించాల్సింది పోయి ఆమె వచ్చింది నేను తీసుకెళ్తా అంటాడా? చెప్పుతో కొట్టాలి ఇట్టండి. అసలు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు మంత్రాన్ని ఉపదేశించాడు. ఒక గురువుని నమ్మి మంత్రం తీసుకున్న తర్వాత ఆయన నాకు నచ్చలేదు అని చెప్పి నువ్వు బయటకు వచ్చి వేరే గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకున్నా ఆ మంత్రం పనిచేయదు. గురువు అంతటి గురువు వచ్చి పోరా బయటికి అనేదాకా నీకు గురువు వాడే. అందుకే శాస్త్రంలో కూడా గురువుని ఎంచుకునేటప్పుడు గురువుని పరీక్షించి ఎంచుకో. ఒకసారి ఎంచుకున్న తరువాత చచ్చేదాకా అతనే నీకు గురువు. గురువు చచ్చేదాకా కాదు, మంత్రం తీసుకున్న వ్యక్తి చచ్చేదాకా ఆయనే గురువు. గురువుకి అర్థం తెలియని వెధవవాడు వాళ్ళ గురువు ఏదో ఒక పేరు చెప్పి ఆ పేరును కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇప్పటికైనా వర్షిణి గారి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, పాపని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. పాపని నయం చేసి విద్యాబుద్ధుల్లో పైకి తీసుకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు గనక చేయగలిగితే అంతకు మించిన ఆనందం అంటూ ఏం లేదు. ఈ విధవ గనక పాపని మళ్ళీ తీసుకెళ్ళినా, లేదు పాప మళ్ళీ వెళ్ళి ఈ విధవ దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ గా వీడిని చంపేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఏ మగవాళ్ళు ఎవరు పనికిరారా వీడికి? ఆడపిల్లలే కావాలా? ఏంటోలే అమ్మా. ఏది ఏమైనప్పటికీ ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటయ్యా అంటే, క్షేమంగా పాప తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుతోంది. అంతకన్నా ఆనందించాల్సిన విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పి నా అభిప్రాయం తల్లి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.